Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇవాళ మా పిల్లల బర్త్డే వ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ రీసెంట్గా మా పిల్లల బర్త్డే జరిగింది. సో మీ అందరితో షేర్ చేసుకొని మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకి కావాలి అని ఇవాళ నేను వ్లాగ్ చేశాను. ఇది ఫామ్ హౌస్లో చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కాజ్తో, అంటే మా పిల్లలు అనే ఒక మంచి కాజ్తో అందరూ ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ లాగా కలిసి చేసుకుంటాము. ఈవెన్ ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా వాళ్ళది అలానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ ఇయర్ బర్త్డే ఇలా ఫామ్ హౌస్లో చాలా మంచిగా ప్లాన్ చేసుకొని చాలా నియర్ అండ్ డియర్ వెల్ విషర్స్ని మాత్రమే పిలిచి చాలా తక్కువ లిమిటెడ్ క్రౌడ్తో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా పిల్లల్ని మంచిగా బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫామ్ హౌస్లో మంచిగా స్విమ్మింగ్ పూల్ పక్కనే ఒక చిన్న పార్టీ ప్లేస్ లాగా అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడే కేక్ కటింగ్ ఇలాంటివన్నీ చేసుకున్నాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలా నేచర్కి దగ్గరగా ఫుల్ ఆన్ గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫామ్ హౌస్. ఇంకా చాలా లిమిటెడ్ ప్లాస్టిక్స్ అవి యూజ్ చేసి జస్ట్ బెలూన్స్ వరకు పిల్లలకి ఒక మంచి జాయ్ ఉండాలని చాలా సింపుల్ డెకార్ చేయించుకుని మంచిగా కేక్ కట్ చేయించుకొని అందరు బ్లెస్సింగ్స్ తీసుకొని పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ముందు రోజు పిల్లలకి ఒక సర్ప్రైజ్ 12 o'clockకి వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుకోవాలి అని వాళ్ళ బొమ్మలన్నీ వాళ్ళు ఆడుకునే మొత్తం వాళ్ళ టాయ్స్ అన్నీ ఒక రూమ్లో ఇలా మొత్తం రూమ్ ఫుల్ టాయ్స్తో సెట్ చేసాము. ఇవన్నీ అవసరమా, పిల్లలకి అవసరమా అంటే ఎస్, డెఫినెట్గా అవసరము. ఎందుకంటే మనం చేసే ప్రతి పని మన పిల్లల కోసమే చేస్తాము. మన లైఫ్లో జరిగే ప్రతి విషయము పిల్లలతో కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచిగా ఇట్లాంటి చిన్న సర్ప్రైజెస్, తర్వాత వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఒక మంచి విషయాలు తెలిపిస్తూ ప్రతి ఒక్కటి వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళ వైపే ఉంటూ మంచి చెడులు నేర్పించినప్పుడు వాళ్ళు సొసైటీలో చాలా మంచి సిటిజన్స్ లాగా అవుతారు. మనం పిల్లలు కొంచెం మంచిగా ఉన్నారన్నా 100% దాని వర్త్ పేరెంట్స్కే ఉంటుంది. పాడైపోయారన్నా 100% మనమే తీసుకోవాలి. అది కూడా బికాస్ మనం పెంచే విధానంలో ఉంటుంది ఏదైనా. నేనైతే పిల్లల హ్యాపీనెస్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటాను. నేనే కాదు, ప్రతి పేరెంట్ అలానే అనుకుంటారు. ఇంతకన్నా పిల్లలకి ఈ ఏజ్లో ఏముంటుంది వాళ్ళని హ్యాపీగా చూసుకోవడానికి. సో అందుకే వాళ్ళు బాగా ఆడుకునే టాయ్స్ మొత్తం ఇలా రూమ్ అంతా చక్కగా డెకోర్ చేసి 12 o'clockకి వాళ్ళకి ఐస్ క్లోజ్ చేసి ఈ రూమ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి సర్ప్రైజ్ చేసాము. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తం టాయ్స్తో అంతా ఒక 1/2 hour 1 hour బాగా ఆడుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని మంచిగా పాజిటివ్ వైబ్తో నిద్ర లేపి ఇలా వాళ్ళు లేచేసరికి మొత్తం మంగళ స్నానంకి రెడీ చేసాము. ఏంటి ఇంత చిన్నపిల్లలకి ఇంత హడావిడి చేస్తున్నారు అని మీరు అందరూ అనుకోవచ్చు. బట్ దే ఆర్ అవర్ లైఫ్. అంతే, పిల్లలంటే మన ప్రాణం, అంతే కదా, పంచ ప్రాణాలు అంటారు కదా. వాళ్ళకి చేసే చిన్న ముచ్చటైన చిన్న పనులలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అండి. ఇవన్నీ చేసే పేరెంట్స్ని అడిగితేనే తెలుస్తుంది. యాజ్ ఎ పేరెంట్స్గా ఇవన్నీ మనం చేసినప్పుడే మనం ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతాము. ఇలా ఇంట్లో ఉన్న పాత బిందెలు ఇలాంటివన్నీ తీసుకుని ఇలా చక్కగా ఇంట్లోనే డెకార్ చేయించుకొని వాళ్ళిద్దరికీ మంచిగా 2 chairs అరేంజ్ చేసి చాలా క్యూట్గా చేసుకున్నాము. ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా వాళ్ళని ఏ విధంగా అయితే మనం ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంచుకోగలుగుతామో అలా చాలా రకాలుగా ట్రై చేసాము. వాళ్ళకి నలుగుకి కూడా మంచిగా ఆయిల్, గరిక, చందనము, సున్నుపిండి, కుంకుమ అన్నీ ఇలా వాళ్ళిద్దరికి వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసి కూర్చోపెట్టాము. చక్కగా మంగళ స్నానం చేయించాము. వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మంగళ స్నానము. వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో కొత్తగా పైనుంచి వాటర్ షవర్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేశారు. ఎవరైనా మీ పిల్లలకి ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఇలా బర్త్డే రోజు మార్నింగ్ చక్కగా నలుగు పెట్టి 9 మంది 11 మంది దగ్గర చక్కగా వాళ్ళని ఆశీర్వదించి మీరు ఇలాగానే మంగళ స్నానం చేస్తే వాళ్ళకి చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. వైట్ అండ్ వైట్ వేసుకోవడం వల్ల వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా డెలివర్ అవుతాయంట. ఇది అత్తయ్య ఎప్పుడు చెప్తారు, బర్త్డే రోజు తప్పకుండా వాళ్ళకి వైట్ అండ్ వైట్ వేయమని చెప్తారు టెంపుల్కి వెళ్ళేటప్పుడు.
తర్వాత అందరం కలిసి టెంపుల్‌కెళ్ళి ఒక 100 పీపుల్‌కి మా వల్ల అయినంత అన్నదానం చేసేసుకొని పిల్లల దగ్గరే చేయించాము. బికాజ్ మనం చేసే మంచి చెడులు పిల్లలు చూడాలి. మనము ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్‌కి కూడా మా పేరెంట్స్ ఇలా చేసేవాళ్ళు. సో, మేము కూడా ఇలా చేయాలి అని తప్పకుండా అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఆ రోజు వాళ్ళకి ఏదో ఒక మంచి పని చేశామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంచాలి. తర్వాత ఒక్కసారి ఫార్మ్ హౌస్ దగ్గరికెళ్ళి ఇలా అంతా ఒక గ్లిమ్స్ చూసుకొనొచ్చాము. అసలు ఫార్మ్ హౌస్‌లో ఏం జరుగుతుంది? అరేంజ్‌మెంట్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈవినింగ్ పార్టీకి అన్నీ ఓకేనా? అని ఇలా చక్కగా మొత్తం అన్నీ సెటప్ చేస్తున్నారు. లైక్ డెకార్ వాళ్ళు, తర్వాత టెంట్ హౌస్ వాళ్ళు, ఇట్లా అంతా డెకార్ అంతా నీట్‌గా వస్తున్నాయా లేదా అని ఒకసారెళ్లి చెక్ చేసుకున్నాము. మాకు ట్విన్ బేబీస్ అవ్వడం వల్ల ఏదైనా ఒక్కసారే ఉంటది ఛాన్స్. సో, అందుకే మేము ఒక్క ఛాన్స్ కూడా మిస్ అవ్వకుండా లైఫ్‌లో అన్నీ ఎంజాయ్ చేయాలి పిల్లలతో పాటు అనైతే అనుకుంటాము. సో, అందుకే వాళ్ళకి జరిగే ప్రతి ఈవెంట్ మా లైఫ్‌లో ఉన్న ప్రతి స్పెషల్ డే వాళ్ళకి సంబంధించింది చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేయాలి. చాలా హ్యాపీగా ఉంచాలి వాళ్ళని అని ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాము. బై ద వే ఈ ఫార్మ్ హౌస్‌లో మేము ఇలా వెళ్ళడం వల్ల అందరం ఫ్యామిలీ అంతా చాలా మంచిగా గెట్ టుగెదర్ అయ్యి చాలా ఎంజాయ్ చేశాము. కమింగ్ టు ద అటైర్ ఇంకా ఈవినింగ్ పార్టీ కోసం కాస్ట్యూమ్ నా శారీ ఇది. ఇది ఆల్రెడీ మీరు ఎర్లియర్ వీడియోలో చూసారు. సో, నా జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ ఇలా సెట్ చేసుకున్నాను. యాపిల్ వాచ్, తర్వాత బ్లౌజ్ కూడా ఇలా స్టిచ్ చేయించుకున్నాను. కింద మంచిగా స్కాలప్ పెట్టి. బికాజ్ మనం ఎలా రెడీ అవుతున్నామా అనే దాని మీద చాలా కాన్సంట్రేషన్ ఉంటది చాలా వరకు. ఎందుకంటే మనం మంచిగా రెడీ అవ్వగలిగితే, అన్నీ సెట్ చేసుకోగలిగితే మన పిల్లలు కూడా మనల్ని చూస్తా పెరుగుతారు కాబట్టి, మనం అవసరం ఉన్నన్ని రోజులు వాళ్ళకి మనం డిజైన్ చేసినా, వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళకి కూడా ఒక సెల్ఫ్ డిజైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ అయితే వచ్చేస్తది. వాళ్ళని జడ్జ్ చేసుకునే కాన్సెప్ట్ వస్తది. ఇది వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అని చాలా ప్రాపర్‌గా వాళ్ళే డిసైడ్ చేసుకోగలరు. నేనైతే ఇలా నెక్స్ట్ డే కోసం చిన్న జ్యువెలరీ కూడా తీసుకున్నాను. బికాజ్ మేము ఫార్మ్ హౌస్‌లోనే 1 డే ఫుల్ డే అంటే ముందు రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉండాలని అయితే ప్లాన్ చేసుకున్నాను. పాప కోసం కూడా జ్యువెలరీ తీసుకున్నాను. పాపకి, బాబుకి కూడా ఆ రోజు ఈవినింగ్ పార్టీలో వేయడం కోసమని. సో, ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము. ముందు రోజే చాలా ప్రిపేర్డ్‌గా ఉండడం వల్ల మనకి చాలా చాలా మైండ్ రిలాక్స్డ్‌గా ఉంటది. ఆ బర్త్‌డే రోజు మొత్తం ఎక్కువ హడావిడి లేకుండా చాలా ప్లెజెంట్‌గా ఉండొచ్చు. ఇలా నేను అన్నీ 1 డే ముందే ప్రాపర్‌గా సెట్ చేసేసుకొని, ఉంచుకొని అన్నీ ఒక్కొక్క బాక్స్‌లో ప్యాక్ చేసి రెడీగా ఉంచుకున్నాను. దిస్ ఈజ్ మై లుక్. ఇలా అయితే రెడీ అయిపోయాము. ఈవినింగ్ పార్టీ కాబట్టి చాలా సింపుల్‌గా చాలా నియర్ అండ్ డియర్ వాళ్ళే కాబట్టి కొంచెం సింపుల్‌గా రెడీ అయ్యాను. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిల్లల కోసం ఏం కావాలో అన్నీ తీసుకోవాలి. బికాజ్ ఎలాగైనా పెద్దవాళ్ళకైతే అక్కడ ఫుడ్ అన్నీ అరేంజ్ చేసేసుకుంటాం మనం. బట్ పిల్లలు మనమే చేసుకోవడం బెటర్ కదా! సో, వాళ్ళకి కావాల్సిన పౌడర్స్, ఇలా నెయ్యి, సాల్ట్, జాగరీ పౌడర్ ఇట్లాంటివన్నీ అక్కడ దొరకవు కదా! సో, అవన్నీ తీసుకొని ప్యాక్ చేసుకున్నాం చక్కగా. ఏంటివి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా! వెరీ ఇంపార్టెంట్. చాలా స్పెషల్ కూడా. ఇవన్నీ అక్కడికొచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కోసము. అక్కడ చాలామంది పిల్లలు వస్తున్నారు. పెద్దవాళ్ళు అంటే మా రిలేటివ్స్‌లోనే పెద్దవాళ్ళు, పిల్లలు కూడా వస్తున్నారు కదా! సో, అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం అని చెప్పి ఇలా ఇవి తీసుకున్నాము. ఈ బ్యాగ్స్ అయితే నేను అమెజాన్‌లో తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. నాకు ప్లాస్టిక్ ఇవ్వడం కన్నా ఇలాంటి యూజ్‌ఫుల్‌గా ఉండడం ఇవ్వచ్చు. ఇవన్నీ పోట్లీస్ జూట్‌తో చేశారు. అసలు ఇవి ఇందులో గోల్డ్ పెట్టుకోవచ్చు, మనీ పెట్టుకోవచ్చు, ఏదైనా జ్యువెలరీ స్టోర్ చేసుకోవచ్చు, బీడ్స్ ఏదైనా వేసుకోవచ్చు లాకర్‌లో పెట్టుకునేటప్పుడు అట్లా. చాలా బాగున్నాయి. చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. మనకి ఎప్పుడైనా డ్రెసెస్‌కి మ్యాచింగ్‌గా కూడా మనం క్యారీ చేయొచ్చు ఫోన్ పెట్టుకోవడానికి అట్లా. తర్వాత ఇవన్నీ ఆ పౌచెస్ అవన్నీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ మొత్తం ఇవ్వడానికి యూజ్ చేసేదానికి కొంచెం పెద్ద క్యారీ బ్యాగ్స్ తెప్పించాము. ఇవి కూడా ఎకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగ్స్. ఇది పిల్లలు మంచిగా పైన కలరింగ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉన్న క్యారీ బ్యాగ్స్. నాకు ఎప్పుడూ ఒక్కటే ఉంటది మైండ్‌లో. ఏదైనా మనం ఒక గిఫ్ట్ వాళ్ళకి ఇస్తున్నాము అంటే జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా ఉండకూడదు. వాళ్ళకి కొద్ది రోజులైనా అది ఉపయోగపడాలి అని. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలని బైనాక్యులర్స్ ఇది. దిస్ ఈస్ బైనాక్యులర్స్ అండ్ లోపల ఒక క్యూబ్. అందరికీ తెలుసు కదా! ఈ క్యూబ్ చాలామంది సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక కీ చైన్ లాగా ఇలాంటి చిన్న క్యూబ్స్ తెప్పించాము. ఇది సాల్వ్ చేయగలిగే క్యూబే, రొటేట్ అవుతది. ఇది అందరు పిల్లలు వాళ్ళ బ్యాగ్స్‌కి వేసుకుంటారు అని తెప్పించాను. ఎందుకంటే బ్యాగ్స్‌కి వేసుకొని వాళ్ళకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు చక్కగా సాల్వ్ చేసుకుంటారు. సో, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతది కదా! సో, అలా అని అనుకున్నాం.
ఇలా అన్ని పెట్టి చక్కగా ఇలాంటి థ్యాంక్ యూ నోట్స్ వెనకాల పేస్ట్ చేసి పాలిథిన్ బ్యాగ్స్లో ఇలా అన్ని ప్యాక్ చేసేసుకున్నాము 1 డే ముందే. ఇవన్నీ చాలా చిన్న చిన్న గిఫ్ట్స్. బట్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా పిల్లల బర్త్డే కోసమని ఒక మెమరీ లాగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో ఒకటి గుర్తుగా ఉండాలి అని ఇలా సింపుల్గా గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి పిల్లల కోసమని. అక్కడ వచ్చిన ప్రతి బేబీ, ప్రతి పిల్లలకి ఇంతకుముందు మీరు చూసిన ఈ పాట్లీ బ్యాగ్లో ఆ బైనాకులర్స్, ఆ తర్వాత క్యూబ్తో పాటు ఇలా అందరికీ పెన్సిల్ బాక్సెస్ అయితే ఇచ్చాము. బికాస్ వాళ్ళు మంచిగా యూస్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది కదా, వాళ్ళు ఎలాగో మంచిగా ఫ్రెష్ బాక్సెస్ కొనుక్కోవడం కన్నా ఇలా స్కేల్, పెన్సిల్, పెన్స్, ఎరేజర్, షార్ప్నర్ ఇట్లా అన్నీ ఉన్న ఒక సెట్ లాగా ఇస్తే వాళ్ళు బాగా యూస్ చేసుకుంటారు కదా అని ఇలా చేసాము. దీనికన్నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉంది. బర్త్డేకి వస్తే మనం చాక్లెట్స్ ఇవ్వకుండా ఉండం కదా, సో నార్మల్ చాక్లెట్స్ వద్దు అని ఇవి డ్రాప్స్ అంటారు వీటిని. వైట్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ డ్రాప్స్. దీని లోపల నట్స్ ఉంటాయి. నట్స్తో ఇలాంటి డ్రాప్స్ చేస్తారు. మాకు తెలిసిన రిలేటివ్ ఒక అబ్బాయి ఇవి చాలా అంటే చాలా బాగా చేస్తాడు. హీఈస్ ఎ ఎక్స్పర్ట్ ఇన్ బేకింగ్. సో అతనికి తను ఇప్పుడే స్టార్ట్ చేశాడు. తనకు కూడా ఒక ఆపర్చునిటీ లాగా ఉంటుంది అని ఇలా డ్రాప్స్ ప్లాన్ చేసుకుని ఇలాంటి బాక్సెస్లో ప్యాక్ చేసి మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. దిస్ ఈస్ ద పార్టీ టైమ్ నౌ. ఇప్పుడు అందరం 6:30, 7 o'clockకి అందరం ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాము. చాలా మంచిగా అందరం చాలా పాజిటివ్గా లైట్ మ్యూజిక్తో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇలా చాలా మంచిగా జరిగింది మా పిల్లల బర్త్డే. నెక్స్ట్ డే స్విమ్మింగ్ పూల్లో మా పిల్లలు బాగా ఆడుకున్నారు. మంచిగా అక్కడికే ఫుడ్ మొత్తం క్యాటరర్స్ చెప్పేసి మంచిగా క్యాటరింగ్ అరేంజ్ చేయించుకొని ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము. ఇలా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం వెళ్ళినప్పుడు చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది లైఫ్లో. ఆ తర్వాత మనం నెక్స్ట్ చేసే పని ఏదైనా చాలా ఒక కిక్ స్టార్ట్ లాగా ఉంటుంది. ఇలా వాళ్ళ నాన్నతో కూడా వాళ్ళు చాలా మంచిగా స్విమ్ చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. సో మీ అందరితో కూడా మా స్పెషల్ డే, స్పెషల్ మూమెంట్ యాజ్ ఎ ఫ్యామిలీ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అని అనుకుని నేను ఈ వ్లాగ్ చేశాను. ఎంతమందికి ఈ వ్లాగ్ నచ్చిందో చెప్పండి. ఎంతమందికి ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలి అని అనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో మీకు మంచి మంచి శారీ కలెక్షన్, దుప్పటాస్ కలెక్షన్ అన్నీ ఫర్ సేల్ వస్తున్నాయి. నెక్స్ట్ వీడియో కంపల్సరీ సేల్ వీడియోనే ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We'll meet you with another video again. Thank you. Bye-bye.